నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు తిరుపతిలోది అది బంగారంది, దాని గురించి మాట్లాడారు. సో దాని మీద కేసు పెట్టారు. పెట్టాం. ఇట్లా మీ నోటీస్కి వచ్చినవి ఏమి ఉన్నాయండి ఇంకా ఇలాంటివి? అయ్యో వందలండి. ఇప్పుడు సింహాచలం దేవస్థానం భూముల విషయంలో కావచ్చు, భద్రాచలం భూముల విషయంలో కూడా కావచ్చు. అంటే మేమే పోరాటం చేయటం కాదు, మాలాంటి హిందూ సంఘాలు ఎన్నో ఉన్నాయి, అందరూ చేస్తా ఉన్నారు. భద్రాచలం భూముల విషయంలో కావచ్చు, లేకపోతే యాదగిరిగుట్ట విషయంలో చూడండి. యాదగిరిగుట్టలో మీరు 1000 కోట్లు పెట్టి కట్టిస్తున్నాం, 2000 కోట్లు పెట్టి కట్టిస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిది వారి పార్టీ సింబల్స్ అన్నీ చెక్కించుకున్నారు. అవి లేవు కదా, లేవు కదా, ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు లేవు. ఎందుకు లేకుండా పోయింది సార్? హిందూ సంఘాలు పోరాటం చేయబట్టే. హిందూ సంఘాలే దేవస్థానం మీదకి వెళ్ళి అక్కడే పగలగొట్టినాయి. ప్రభుత్వం వచ్చి అక్కడ తీలేదు సార్. ఓకే ఓకే. హిందూ సంఘాలు వెళ్ళి తీసినాయి అక్కడికి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? డబ్బులు ఎవరి జేబుల్లోంచి ఎవరు కడతా ఉన్నారు? ఇప్పుడు అనొచ్చు ప్రభుత్వం డబ్బులు పెట్టి కట్టించాము అని చెప్పేసి. ఆ డొల్లతనాన్ని కూడా మొన్న మంత్రి కేటీఆర్ గారు బయట పెట్టుకున్నారు దావోస్కి వెళ్ళినప్పుడు. చాలామంది దేవాలయాల మీద ఎందుకు డబ్బులు పెడుతున్నావు అంటున్నారు. అంతకుముందు నెలకు ₹1 వచ్చేది, ఇప్పుడు రోజుకు ₹1 ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నాడు. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారా? ఆలయాన్ని వ్యాపార కేంద్రం చేస్తామని బాహాటంగా ప్రకటించుకుంటున్నారా? ఇటువంటి ప్రకటనలు ఇంకా దేని విషయంలో ఇస్తున్నారు మీరు? వేములవాడకి కూడా మేము డబ్బులు కేటాయిస్తాం, భద్రాచలానికి డబ్బులు కేటాయిస్తామంటున్నారు. అంటే అక్కడ కూడా ROI తీసుకుందామనా? రాను రాను ప్రభుత్వం మిగతా వ్యాపారాలు మానేసి దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని బతికేద్దామని చూస్తుందా? అటువంటి వాటికి వ్యతిరేకంగా అన్నిటి మీద మేము పోరాటం చేశాము, చేస్తున్నాము, చేస్తూనే ఉంటాం. కాదండి, అప్పటికే మీరు పోరాటం చేసే లోపే ఈ భక్తుడికి నీరసం వచ్చేస్తుంది, విరక్తి వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. మీరు పోరాటంలోనే ఉంటారు. సింపుల్ అండి. విరక్తి కూడా వచ్చేస్తుంది ఆ భక్తుడికి. అదే ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం నేను అదే చెప్తున్నాను. దేవుడి మీద విరక్తి వస్తే దేవుడికి ఏం ఊడేది లేదు. ఆలయాల విషయం చెప్తున్నాను సార్. మీరు ఇంకోటి ఏంటంటే, మీకు మిగతా మత కేంద్రాలకి హిందూ మతానికి సంబంధించిన వాటిలో ఒక తేడా చూడాలి. మిగతా మతాల్లో క్రిస్టియానిటీలో చూసుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తుని నమ్మండి అని ప్రచారం చేస్తారు, నమ్మితే రక్షిస్తాడు అని చెప్పంటారు. ఖురాన్లో కూడా ఇంచుమించు అట్లాగే చెప్తున్నారు, ఇస్లాంలో కూడా. కానీ హిందూ గ్రంథాల్లో చూడండి, మా దేవుళ్ళ తత్వం మా దేవుళ్ళ యొక్క వర్ణంలోనే తెలిసిపోతుంది. విష్ణుమూర్తి ఉంటారు, చక్కగా శేషపాంత మీద పడుకుని ఉంటారు, లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటుంది, నారదుడు, తుంబురుడు వీళ్ళందరూ గానం చేస్తూనే ఉంటారు, దేవీ దేవతలు అందరూ కూడా స్తుతులు చేస్తూ ఉంటారు. అవి ఏమీ పట్టించుకోడండి. వీళ్ళందరూ నన్ను పొగుడుతున్నారుగా, కాసేపు కూర్చుందాం భజన చేస్తుంటే ఇందామని విష్ణుమూర్తి అనుకోరు. ప్రశాంతంగా ఆయన యోగ నిద్రలో ఆయన ఉంటారు. మీరు కైలాసానికి వెళ్తే అక్కడ కూడా అంతే సేమ్. శివుడు ధ్యాన ముద్రలో కూర్చుని ఉంటారు. ప్రమదగణాలన్నీ ఆయనకి భజన చేస్తూ ఉంటాయి, లేకపోతే కీర్తనలు చేస్తూ ఉంటాయి. ఆయన అవేం పట్టించుకోరు. ఎందుకు? మా దేవుడికి పొగడ్తల్ని లేకపోతే తిట్లని దేన్ని స్వీకరించడానికో లేదా ఆలకించడానికో అంత చిన్న స్థాయిలో ఆలోచనలు ఉన్నాయి కదండి. తుల్య నిందా స్థితిర్మౌని అని చెప్పేసి మాకు భగవద్గీతలో చెప్తారు. నా ఉద్దేశం యాక్చువల్గా ఇప్పుడు మీరన్న దాంట్లో దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి కదా. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. కథ మీరు అంటున్నారు కదా, ఈలో భక్తుడికి విశ్వాసం పోవచ్చు, నీరసం రావచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. పొయ్యేవాడికి పోతుందండి. అంత అల్ప విశ్వాసంతో ఉన్నవాడిని, లేకపోతే సామెత ఉంది కదా, తుమ్మితే ఊడేముక్కునే అంతకాలం పట్టుకోలేము. ఇక్కడ ఒకటి మాత్రం క్లారిటీ ఏంటి అంటే, దేవుడు అంటే ఎవరు అనేది చాలా మందికి అడిగితే ఎవరైనా ఒక ప్రశ్న చెప్తారు. ప్రతోడు ఏదో కోన్కిస్క గొట్టంగడి పేరు చెప్తారు, వీడే దేవుడు అని చెప్పేసి. కానీ దేవుడు అంటే ఏమిటి అని అడిగితే సనాతన ధర్మం మాత్రమే చెప్పగలదు ఆ ప్రశ్నకి సమాధానం. అలాంటి దేవుడు లేకపోతే భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన జరిగే ప్రతి దాన్ని చూస్తూనే ఉంటారు, సర్వసాక్షి. దేన్ని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడు. ఎందుకంటే మనుషులు ఎలా ఉంటారు, ఏ కాలాన్ని బట్టి ఏ యుగాన్ని బట్టి ఎంతంత దిగజారిపోతారు అన్నీ ఆయనకి తెలుసు. కానీ చివరి దాకా వచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఆ స్థాయికి దిగజారిపోకుండా పూర్తిగా ఈ భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు ఆయన్ని చేరుకుంటారు. క్లియర్. కాబట్టి భగవంతుడికి అరే వాడు మతం మారిపోతే నాకు నష్టం, లేకపోతే వాడు దేవుడిని పూజ చేయకపోతే నాకు నష్టం అని అనుకునేంత చిల్లర దేవుళ్ళు హిందుత్వంలో ఎవరు లేరు సార్. ఆ బ్యాచ్ వేరే ఉన్నారు. నన్ను పూజ చేయకపోతే నీకు నరకంలోకి వేస్తాను, లేకపోతే నన్ను ప్రార్థించకపోతే నిన్ను నొక్కేస్తాననే బేవర్స్ గాళ్ళు వేరే ఉంటారు. నమ్మకాన్ని ఈ డబ్బుతో ముడిపెట్టడం అనేది వ్యాపారం. అదే చెప్తున్నాను సార్, అన్ని చోట్ల ఉంటుంది ఆ దోపిడీ అనేది. ఒక మతంలోనే ఏదైనా తప్పే కదా, అది ఏ మతంలో అయినా తప్పే. ఇన్ఫాక్ట్ మతంలో కాదు సార్, ప్రతి దానిలో ఉంటుంది. ఇందాక చెప్పే కదా, నాస్తికులు అంటారు వాడు ఏ మతం లేదు అని చెప్పేసి అంటాడు. వాళ్ళు నాస్తికులు ఎంతమంది దగ్గర దోచుకోవట్లేదు సార్. ప్రతి చోట దోపిడీ ఉంటుంది. అది బలమైనోడు బలం తక్కువ ఉన్నోడి మీద చేసే ప్రక్రియ. రైట్. దానికి మతమో లేకపోతే దేవుడు ఏది కారణం కాదు. అలా అని చెప్పి దేవుడు, నేను ఇంటర్వ్యూలో చూసా ఒక నాస్తికుడిది, అడేమంటున్నాడు, నిజంగా దేవుడే అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే వాడు అట్లా ఎందుకున్నాడు, వీడు ఇట్లా ఎందుకున్నాడు అని. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు.
దేవుడు ఉన్నంత మాత్రాన దేవుడు అన్నీ కల్పించుకుని చేస్తాడని కాదు. అన్నీ కల్పించుకుని దేవుడే చేసి చేయించే కాడికైతే మనుషులకి విచక్షణ అనేది ఒకటి పెడతాం ఎందుకు సార్? మనుషులకి కర్మ అనేది ఒకటి ఎందుకు పెడుతున్నాడు? అందరినీ కోటీశ్వర్లుగా పుట్టొచ్చుగా, అందరూ అంబానీలు అవ్వచ్చుగా, అడుగు తినే వాళ్ళు ఎందుకు పుడుతున్నారు? అందరూ చిరంజీవి బాలకృష్ణలాగా అవ్వచ్చుగా, కొంతమంది చిల్లరగా ఎందుకు మిగిలిపోతున్నారు? అందరూ సమంతలు తమన్నాలే ఉంటారుగా, అందవికారంగా ఎందుకు పుడుతున్నారు? ఎవరు చేసుకున్న కర్మకి ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఆ కర్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మంలో మేము నమ్ముతూ ఉంటాం. ఓకే, ఈ నాస్తికులు కూడా ఒక కర్మలో భాగమా? అంతే. ఓకే, మేము సింపుల్గా చెప్తున్నాం సార్. ఇందాక చెప్పే కదా, మనం భూమి మీద వచ్చేటప్పుడు చాలా వాటిని ఎంచుకుని వచ్చిన తర్వాత చాలా మందిని ఎంచుకుంటాం. ఉదాహరణకి భార్యని కావచ్చు, మిత్రుల్ని కావచ్చు, లేకపోతే మనం చదువుకునే చదువు కావచ్చు, మనం చేసే ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ మనం ఎంచుకుని చేసుకుంటాం. కానీ కొన్ని ఉంటాయి మనం ఎంచుకోవటానికి ఆప్షన్ ఉండదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. అందులో ఒకటి తల్లిదండ్రుల్ని. ఈ తల్లిదండ్రులకే పుట్టాలి, ఇంత డబ్బున్న వాళ్ళకే పుట్టాలి అని మనం కోరుకోం. అలాగే ఈ మట్టి మీదే పుట్టాలి, ఈ దేశంలోనే పుట్టాలి అని మనం కోరుకోం. అలాగే ఈ మతంలోనే పుట్టాలి, ఈ కులంలోనే పుట్టాలి అనేది కూడా మనం కోరుకోం. అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు నాస్తికులు కూడా భగవంతుడి సృష్టిలో వాళ్ళ పుట్టికి కూడా ఒక ప్రయోజనం ఉండొచ్చు. అలాంటి యాక్సెప్టెన్సీ ఉండేది ఒక సనాతన ధర్మంలోనే. అయోగ్య పురుషో నాస్తి అని చెప్తుంది. అంటే ఎవ్వడు పనికిమాలిన వాడి ప్రపంచంలో ఉండడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఈ నాస్తికులు అనేవాళ్ళు లేకపోతే నిజంగానే మతం పేరుతో దోపిడీ చేసేవాళ్ళు కొంతమంది పెట్టరైపోవచ్చు. అలాంటి వాళ్ళని ప్రశ్నించడం కోసం వీళ్ళ పర్పస్ అయ్యి ఉండొచ్చు. నేను ఇంత పాజిటివ్గా వాళ్ళ గురించి తీసుకోగలుగుతా, కానీ వాళ్ళు ఇలా పాజిటివ్గా ఆలోచిస్తారా? లేదు. అందరినీ ఒకే ఘాటిని కట్టేసి అసలు మతం అంటేనే దోపిడీ అని మాట్లాడుతున్నారు. దాన్ని నేను ఇప్పుడు మూర్ఖత్వం అనాలా అనొద్దా? ఓకే, ఎందుకంటే సైన్స్లో కూడా ఇందాక చెప్పాను, మంచి చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని వాడుకుని కూడా చెడు చేసేవాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి మొత్తం వ్యవస్థను తప్పట్లేం కదా. ఇక్కడ కూడా అంతే.